ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా, మీ అందరికి కూడా గొప్ప శుభవార్త అండి. కల్వరి మార్గం గ్లోరియస్ చర్చిలో ప్రతి శనివారం ఉదయకాలం 10 గంటలకు స్వస్థత ఆరాధన జరుగుతుంది. మరి స్వస్థత విడుదల పరిచయం ఎంతో అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ ఆరాధనలో మరి అనేకులు పాల్గొని, పలు ప్రాంతాల నుంచి ప్రజలు పాల్గొని మరి అనేక మంది బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందుకుంటున్నారు, రోగులు స్వస్థపరచబడుతున్నారు. మరి చాతబడి మాంత్రిక శక్తులతో పిడిమబడుతున్న వారు విడుదల పొందుకుంటున్నారు. మరి శక్తివంతమైన వాక్యము ద్వారా బలపరచబడుతున్నారు, పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు. మీరు కూడా ఏ సమస్యలో, బాధలో ఉన్నా, బంధకాల్లో ఉన్నా, మీరందరూ కూడా ఈ ఆరాధనలో పాల్గొనండి, దైవ దీవెనలు పొందుకోనండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ప్రభునందు ప్రియమైన కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ నుంచి ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. ప్రియులారా, కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ఆదివారపు ఆరాధన వివరములు మీకు తెలియజేయటానికి మీ ముందుకు వచ్చాను. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు మొదటి ఆరాధన భద్రాచలం సారపాక నుండి జరుగుతుంది. ఇప్పటికి వేలాది మంది ప్రజలు పాల్గొని బలమైన దేవుని కార్యాలు పొందుకుంటున్నారు. అలాగని రెండవ ఆరాధన హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉన్న తార్నాక అనబడే ప్రాంతంలో ఈ ఆరాధన జరుగుతుంది. స్థలం మీ అందరికీ తెలుసు, తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్లో. ఇప్పటికీ ఈ ఆరాధనకు వేలాది మంది ప్రజలు పాల్గొని దైవ కార్యాలు పొందుకుంటున్నారు, అద్భుతాలు పొందుకుంటున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు, దేవుని ఆత్మచేత దాకపడుతున్నారు. మీరు కూడా దైవ కార్యాలు పొందుకోవాలని, చీకటి దురాత్మ నుంచి విడుదల పొందుకోవాలని, దేవుని ఆశీర్వాదముతో నింపబడాలని ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా ఈ ఆరాధనలో పాల్గొనండి. మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు భద్రాచలం సారపాక, రెండవ ఆరాధన హైదరాబాద్, సికింద్రాబాద్ తార్నాక. రండి, మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. హైదరాబాద్లో సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది ఆరాధన. కుటుంబాలతో రండి. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్న ప్రియ దేవుని పిల్లలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయం లేచారు కదా, మరి మీరు ప్రార్థించి మరి ఈ దినం ప్రారంభించారని నేను నమ్ముతున్నాను. అలాగే ప్రతిదినం ఈ వాగ్దానాలు వింటూ మీరు ఎంతగానో దీవించబడుతున్న విషయాన్ని మాకు తెలియచేస్తూ వస్తున్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మీ ప్రార్థన అవసరతలు మీరు మాకు తెలియచేస్తూ వస్తున్నారు. మీరు చెప్పిన ప్రత్యేక ప్రార్థన అంశం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు ఖచ్చితంగా మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయబోతున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ దినం కూడా దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు కదా. దేవుడు శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకిచ్చారండి. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచన చివరి భాగాన్ని చదువుకుందాం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కని శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకి ఇస్తున్నారు కదా. ఆయన అంటున్నారు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. అవునండి, మనల్ని స్వస్థపరచగలిగిన దేవుడు ఎవరున్నారు? యేసయ్య ఒక్కరే కదా. ఆయన ఒక్కరే మనల్ని స్వస్థపరిచే దేవుడు. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం వింటున్నా, మీరు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఏ రోగాలతో ఉన్నారు, ఎటువంటి మరణకరమైన వ్యాధులతో అల్లాడిపోతున్నారు, డాక్టర్ల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయిన స్థితిలో ఉన్నారా? ఒకవేళ డాక్టరు మా వల్ల కాదు, ఇక నీకు రోగం పోదు అని అంటున్న పరిస్థితుల మధ్య అల్లాడిపోతూ బాధతో కృంగిపోయిన స్థితిలో మీరు ఉన్నారేమో. ఇక నా జీవితం ఇంతే, నా బ్రతుకింతే అని అనుకుంటున్నారా? మరి మీరు బాధపడవలసిన అవసరం లేదు, కృంగిపోవలసిన అవసరం లేదు. మన దేవుడు స్వస్థపరిచే గొప్ప దేవుడు. మనం ఆరాధిస్తున్న యేసయ్య, ఆయన పొందిన దెబ్బలలో మనకు స్వస్థత అనుగ్రహించబడిందని యెషయా గ్రంథంలో రాయబడి ఉంది కదా.
ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత ఇచ్చారండి. మనం భయపడవలసిన అవసరం లేదు. దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద సంచరించిన దినాలలో యేసయ్య దగ్గరకట నానా విధ రోగాల చేత పీడింపబడుతున్న అనేక మందిని తీసుకొని వచ్చి యేసయ్య పాదాల దగ్గర పడేశారండి. దేవుని పిల్లలారా, యేసయ్య పాదాల దగ్గర పడవేసిన ప్రతి రోగిని దేవుడు కనికరించి ఆయన వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ముట్టి స్వస్థపరిచి పంపి ఉన్నారు. దేవుని పిల్లలారా, అవును కదా, ఆయన ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరిచే శక్తివంతుడు. మనం ఆరాధిస్తున్న యేసయ్య. ఈరోజు మరి డాక్టర్లకు నీకు ఉన్న రోగం తొలగించడం అసాధ్యమేమో, కానీ మన దేవునికి సమస్తము సాధ్యమే. డాక్టర్ చెప్పలేరు కదా నేను స్వస్థపరుస్తున్నానని. ఏ డాక్టర్ అని అంటారా? అనలేరు. కానీ నీ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ప్రభు అంటున్నారు. దేవుని బిడ్డలారా, నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు, నీ తల్లిదండ్రులు, అలాగే మరి ఎవరైనా నీ ఇంట్లో ఏ రోగంతో బాధపడుతున్నా, ఏ సమస్యలతో బాధపడుతున్నా, మరి ఎంతటి అనారోగ్యమైనా, ఎంత మరణకరమైన వ్యాధి అయినా, అది క్యాన్సర్ అయినా, అది HIV అయినా, మరి ఎటువంటి ఒకవేళ అవయవాలు పాడైపోయిన స్థితిలో ఉన్నా, అవయవాలు ఒకవేళ డ్యామేజ్ అయిపోయిన పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు భయపడవద్దు, కృంగిపోవద్దు. నిన్ను ఆయన స్వస్థపరచబోతున్నాడు. నీ దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నానని నీకు మాట ఇస్తున్నాడు. ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి రోగిని కూడా యేసయ్య ముట్టి స్వస్థపరిచారు కదా. అదే దేవుడు ఈ ఉదయకాలం నీతో కూడా మాట్లాడుతున్నారు. ఆయన నిన్ను స్వస్థపరచబోతున్నారు. నువ్వు బాధపడద్దు. ఒకవేళ సీజనల్ వైజ్గా వస్తున్న విష జ్వరాలతో బాధపడుతున్నారేమో, ఒకవేళ డెంగ్యూ, మలేరియా, అలాగే టైఫాయిడ్, ఇటువంటి వ్యాధులతో మీరు బాధపడుతున్నారేమో, అయినా కూడా మీరు బాధపడొద్దు. దేవుడు మిమ్మల్ని ముట్టి స్వస్థపరచబోతున్నారు. మరి ఈ వాగ్దానం మీరు రిసీవ్ చేసుకుంటారా? యేసయ్యా, నిజమే, నన్ను స్వస్థపరచువాడు నీవే. డాక్టర్ అయితే నన్ను విడిచిపెట్టారు, ఆయన వల్ల కాదన్నాడు. కానీ ఈరోజు ఈ ఉదయకాలం నాతో నువ్వు మాట్లాడావు కదయ్యా, నువ్వు నన్ను స్వస్థపరుస్తానని మాట ఇచ్చావు కదా, నీ మాటను నేను నమ్ముతున్నాను డాడీ అని మరి యేసయ్యతో చెప్పండి. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. ఎట్టి రోగాలతో మీరు బాధపడుతున్నా దేవుడి ఉదయకాలం మిమ్మల్ని ముట్టుకోబోతున్నారు. మీ దేహాల్లోకి సంపూర్ణమైన స్వస్థత దేవుడు అనుగ్రహించబోతున్నారు. కనుక నాతో పాటు కలిసి ఏకీభవించి మీరు ప్రార్థించండి. అందరం కలిసి మనం ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడ మహోన్నతుడు దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవుడు నమ్మదగిన దేవుడు అయ్యా. అవునయ్యా, స్వస్థత నీలో ఉంది. స్వస్థపరిచే శక్తిమంతుడు నువ్వు ఒక్కడవే డాడీ. మేము నమ్ముతున్నాం డాడీ, నీకు వందనాలయ్యా. ఈరోజు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి బిడ్డను కూడా దర్శించయ్యా. ఎట్టి రోగాలతో నీ బిడ్డలు బాధపడుతున్నారు, మరణకరమైన వ్యాధుల్లో ఒకవేళ అల్లాడిపోతున్నారేమో ప్రభు, వారిని ఇప్పుడే తాకండి ప్రభు, వారిని ఇప్పుడే స్వస్థపరచండి. వారి కొరకు నేను ప్రార్థిస్తూ ఉండగానే వారి దేహములు తాకండి. క్యాన్సర్తో బాధపడుతున్న ప్రతి రోగికి సంపూర్ణమైన విడుదల, స్వస్థత కలుగునుగాక. HIVతో బాధపడుతున్న ప్రతి రోగిని మీరు ముట్టండి, స్వస్థత వారికి కలుగునుగాక. తండ్రి నాయన, నానా విధ రోగాల చేత పీడింపబడుతున్న ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగునుగాక. తండ్రి నాయన, ఇదిగో ప్రభు నాయన, అవయవాలు చెడిపోయిన పరిస్థితిలో ఉన్నారేమో, ఒకవేళ అనేక రకాల ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నారేమో ప్రభు, ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి. గడ్డలు, కణితులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి స్వస్థత యేసు నామంలో కలుగునుగాక. ఆ గడ్డలు, కణితులు అన్నీ కూడా కరిగిపోవునుగాక. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభు. అయ్యా ఇదిగో తండ్రి, షుగర్, BP, థైరాయిడ్ అని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభు. అయ్యా ఇదిగో తండ్రి, వారి యొక్క బంధువులు, వారి స్నేహితులు, వారి యొక్క భర్త, భార్య ఎవరైనా ఒకవేళ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారేమో అయ్యా నాయనా ప్రభు, ICUలో కానీ వెంటిలేషన్లో కానీ రోగంతో బాధపడుతూ మరణంతో పోరాడుతున్న వారు ఉన్నాయేమో ప్రభు, వారిని ముట్టి స్వస్థపరచండి. ఈరోజు వారికి స్వస్థత కలుగునుగాక. దేవానికి స్తోత్రాలు. సీజనల్ వైజ్గా వస్తున్న అయ్యా నాయనా ప్రభు, టైఫాయిడ్, మలేరియా, ఇదిగో తండ్రి నాయనా ప్రభు, నాతో డెంగ్యూ ఫీవర్లతో, వైరల్ ఫీవర్లతో బాధపడుతున్న వారు ఎవరైనా ఉన్నా వారిని మీరు ముట్టండి, తాకండి. సంపూర్ణమైన స్వస్థత వారికి కలుగునుగాక. దేవా
ప్రతి ఒక్కరిని అయ్యా నువ్వు ముట్టినందుకు వందనాలు. ఇక్కడ ప్రార్థిస్తుండగానే వారి దేహములను మీరు తాకినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సంపూర్ణమైన ఆరోగ్యంతో, సంపూర్ణమైన బలముతో వారిని నింపుదువుగాక తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. ఈరోజు ప్రభా మ్యారేజ్ డేస్ బాడీ చేసుకున్న ప్రతి వారికి కూడా అయా నిండైన దీవెన దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అయా మునుపుటి కంటే అత్యధికమైన మేలులతో వారిని మీరు తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతా నీ ప్రెజెన్స్ మాతో ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.